హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్. దీంట్లో ఎక్సర్సైజ్ 2కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది చూద్దాం. అండ్ కాన్సెప్ట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్ మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసేసి వెయిట్స్ ఆఫ్ పార్సల్స్ ఇన్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆర్ గివెన్ బిలో. సో మనకి ఇక్కడ ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. వెయిట్స్, నెంబర్ ఆఫ్ పార్సల్ 50 kg ఉన్నాయి, 25 చెస్. సో ఈ విధంగా డేటా ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద మీన్ వెయిట్ ఆఫ్ ద పార్సల్. సో టోటల్ వెయిట్స్కి సంబంధించి మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూడకపోతే మీరు ఒకసారి కాన్సెప్ట్ పక్కా చూడండి. కాన్సెప్ట్ చూడడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో సొల్యూషన్. సో మనకి ఇక్కడ వెయిట్స్ ఆఫ్ కేజెస్, దీన్ని మనం ఎక్స్ అనుకుంటాం. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. మనకి వాల్యూస్ అనేది 50, 65, 75, 90, 110, 120. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పార్సల్స్, సో 25, 34, 38, 40, 47, 16. సో ఇది ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెయిట్స్ ఇన్ కేజెస్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ పార్సల్ని ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నాం, రైట్? ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా ఒక వాల్యూ వస్తుంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు దీనికి ఒకసారి టోటల్ చూసినట్టయితే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 200 ఉంది. సో దీని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నాట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ ఇక్కడ ఎక్స్ అండ్ ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో అలా చేసినాక వచ్చిన దాన్ని సమ్ టోటల్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ xi and fi, 50 into 25, 1250, 65 into 34, 2210, 75 into 38, 2850, 90 into 40, 3600, 110 into 47, 5170, 120 into 16, 1920. సో దీన్ని సమ్ చేస్తే వచ్చేదే మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్నే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 17,000 వచ్చింది. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. సో దీన్ని ఒకసారి మనం ఫార్ములా చూసుకున్నట్టయితే మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 200, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 17,000. సో మనం ఒకసారి ఫార్ములా చూసినట్టయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఈ రెండింటికి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి కదా, 17,200. సో రిప్లేస్ చేయండి 17,000 by 200. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 1 జా, 2 8 జా, 1 ఉంటుంది అంటే 10, 5 85. మీన్ ఎంత ఇక్కడ? 85. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ఏ విలేజ్ ఇన్ కరస్పాండెన్స్ విత్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ గివెన్ బిలో. ఒక ఫ్యామిలీకి సంబంధించి చిల్డ్రన్స్ డేటాని ఇవ్వడం జరిగింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి సంబంధించి యావరేజ్గా ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు? ఇక్కడ 11 ఫ్యామిలీస్కి అసలు చిల్డ్రన్స్ లేరు, 25 ఫ్యామిలీస్కి ఓన్లీ 1 మెంబర్ మాత్రమే ఉన్నారు, 32 ఫ్యామిలీస్కి 2 ఉన్నారు, 10 ఫ్యామిలీస్కి 3, 5 ఫ్యామిలీస్కి 4 అండ్ 1 ఫ్యామిలీలో 5 చిల్డ్రన్స్ ఉన్నారు. సో యావరేజ్గా ఒక ఫ్యామిలీకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు? సో దానికి సంబంధించి ఫస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ని ఎక్స్ తీసుకోండి. 0 1 2 3 4 5. ఓకే, రైట్? ఒక ఫ్యామిలీ 0 నుంచి 5 వరకు ఉంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఫ్యామిలీస్. సో దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటున్నాం. 11, 25, 32, 10, 5, 1. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఆ విలేజ్లో? 84 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 84 ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒక ఫ్యామిలీకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు. సో అందుకే దీన్ని ఫ్యామిలీస్ని ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ని ఎఫ్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 0, 25, 64, 30, 25. సో ఈ చిల్డ్రన్స్ని టోటల్ చేయండి 144. సో టోటల్ ఆ విలేజ్లో ఉన్న చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 144. టోటల్ ఆ విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్ ఎంత అంటే 84. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ రాసుకోండి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 84, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 144. ఫార్ములా రాసుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి 144 by 84. సో డివైడ్ చేయండి 4 2 జా అండ్ 4 1 జా and 4 3 ja 12 and 4 6 ja 24. Here 36, here 21, 3 7 ja 3 1 ja 3 2 ja, here 12 ikkada 7. So 7 1 ja 7 1 ja
అండ్ 5 మిగులుతుంది. 0.50 అనుకుంటే 7 7 జా 49, 1 మిగులుతుంది. 7 1 జా 1.71. సో దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈ 7.2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ ఆల్రెడీ మీన్ ఇవ్వడం జరిగింది, అది ఎంత అంటే 7.2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కే. సో దానికి సంబంధించిన డేటా ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ మనం డేటా అరేంజ్ చేసుకుందాం. సో ఎక్స్లో నేను ఈ విధంగా తీసుకున్నాను అండ్ వైలో ఈ విధంగా తీసుకున్నాను, రైట్. సో మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటాని నేను ఇక్కడ కాలం వైజ్గా తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఫ్రీక్వెన్సీ సమ్ చూసినట్టయితే 40 ప్లస్ కే, ఎందుకంటే కే వాల్యూ మనకు తెలియదు కాబట్టి టోటల్ 40 ప్లస్ కే ఉన్నారు. నెక్స్ట్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ 8, 28, 60, 128, 10K, 36, రైట్. సో వీటి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇది వచ్చింది. దీన్ని కూడా సమ్ చేయండి, మనకి ఎంత వచ్చింది? 260 ప్లస్ 10K వచ్చింది, రైట్. ఇప్పుడు వీటిని వాల్యూస్ని ఇక్కడ రాసుకోండి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ కే, అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 260 ప్లస్ 10K. నెక్స్ట్ మనకు అదేవిధంగా ఇక్కడ మీన్ వాల్యూ ఇవ్వడం జరిగింది. మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 7.2 ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ అన్నింటినీ ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మీన్ వాల్యూ 7.2, సమ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 260 ప్లస్ 10K అండ్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40 ప్లస్ కే, రైట్. ఇప్పుడు ఇక్కడ 10K ఉంది, ఇక్కడ కూడా కే ఉంది. సో మనం డివైడ్ చేయలేము కాబట్టి ఈ 40 ప్లస్ కేని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. అయితే ఇక్కడ చూసినట్టయితే 7.2 ఉంది. ఈ 7.2తోని 40ని మల్టిప్లికేషన్ చేయండి, కేని మల్టిప్లికేషన్ చేయండి. 7.2 ఇంటూ 40 288 ప్లస్ 7.2 ఇంటూ కే 7.2K. నెక్స్ట్ రైట్ సైడ్ అప్పుడు ఏముంటుంది? 260 ప్లస్ 10K ఉంటుంది, రైట్. ఇప్పుడు మనకి కే వాల్యూ కావాలి కాబట్టి ఈ 7.2ని ఇక్కడనే ఉంచుకొని 288ని రైట్ సైడ్ తీసుకెళ్తాము. అదేవిధంగా ఇక్కడ కే ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, రైట్. 7.2 ఈ 10K ఇక్కడ వస్తే మైనస్ 10K అయింది. ఇక్కడ ఆల్రెడీ 260 ఉంది, 288 అనేది ఇక్కడికి వెళ్తే మైనస్ 288 అయింది. ఇప్పుడు 7.2K మైనస్ 10K మనకి 2.8, అది నెగిటివ్లో ఉంటుంది. సో 2.8K, అదేవిధంగా 260 మైనస్ 288. సో ఇక్కడ కూడా మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది, -28. సో ఈ నెగిటివ్ వాల్యూ ఈ నెగిటివ్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు 2.8K ఈజ్ ఈక్వల్ టు 28 ఉంది, రైట్. ఇప్పుడు కేని ఇక్కడ ఇలాగే ఉంచి 2.8ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు 28 బై 2.8 అవుతుంది. ఇది 2.8, ఇక్కడ 28, సో 10. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. నెంబర్ ఆఫ్ విలేజెస్ విత్ రెస్పెక్ట్ టు దేర్ పాపులేషన్ యాజ్ పర్ ఇండియా సెన్సస్ 2011 ఆర్ గివెన్ బిలో. సో డేటా అనేది ఇది పాపులేషన్ థౌజండ్స్లో ఇచ్చిండు, విలేజెస్, ఓకే. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో 20 విలేజెస్లో 12,000 పాపులేషన్ అనేది ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద యావరేజ్ పాపులేషన్ ఇన్ ఈచ్ విలేజ్. యావరేజ్ మీన్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఫస్ట్ నేను దీన్ని టేబుల్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఎక్స్లో పాపులేషన్ తీసుకున్నాను, అదేవిధంగా ఎఫ్లో విలేజెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విలేజెస్ని సమ్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 145 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ఐ ఎఫ్ఐ, సో 12 ఇంటూ 20, 5 ఇంటూ 15, 30 ఇంటూ 32, 20 ఇంటూ 35, 15 ఇంటూ 36, 8 ఇంటూ 7. సో ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూ 2571 వచ్చింది, రైట్. దీన్ని మనం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసుకుందాం. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 145, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 2571. సో మనకి మీన్ వాల్యూ లేదు, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా రాసుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని రిప్లేస్ చేయండి, రైట్. సో చేస్తే సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2571 బై 145. ఇప్పుడు దీన్ని మీరు డివైడ్ చేయండి. ఆరామ్సే పెన్ను పేపర్ తీసుకోండి, డివైడ్ చేయండి. వాల్యూ ఈజ్ 17.731,000 ఫర్ విలేజ్. దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 5th one. Affiliation Social and Financial Educational Program initiated savings program among the high school children in Hyderabad district. మండల్ వైజ్ సేవింగ్స్ ఇన్ ఏ మంత్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. సో మనకి ఇక్కడ టేబుల్ చూసినట్టయితే ఒక మండలంలో ఉన్న స్కూల్స్ ఏ ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, సో టోటల్ అమౌంట్ ఎంత సేవ్ అయింది, రైట్. దానికి సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? అర్థమెటిక్ మీన్ ఆఫ్ స్కూల్ వైజ్ సేవింగ్స్ ఇన్ ఈచ్ మండల్. ఆల్సో ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఆల్ స్కూల్స్. ఇక్కడ అన్ని స్కూళ్ళకు సంబంధించేసేసి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఏరియా వైజ్ ఒక మండలానికి సంబంధించిన స్కూల్స్లో కూడా మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్, జస్ట్ ఒక స్టెప్ ఎక్స్ట్రా. సో నేను ఫస్ట్ డేటా అరేంజ్ చేసుకుంటాను మండల్. సో దాంట్లో విలేజెస్ తీసుకున్నాను.
నెక్స్ట్ మనకు ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే ఒక మండలంలో నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకోవాలి. ఓకే, ఒక మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి. సో అంబర్పేటలో 6, తిరుమలగిరిలో 6, సైదాబాద్లో 5, ఖైరతాబాద్లో 4, సికింద్రాబాద్లో 3, బహదూర్పూర్లో 9 ఉన్నాయి. అదేవిధంగా దీన్ని సమ్ చేయండి, సిగ్మా ఎఫ్ఐ = 33 వచ్చింది. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ నాకు నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కావాలి. మరి ఈ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఈ 6 స్కూల్కి సంబంధించేసి ఎంత సేవింగ్ చేశారనేది డేటా ఇవ్వడం జరిగింది. అది ఎక్స్ఐ వాల్యూ. సో దాన్ని క్యాల్కులేషన్ చేసేసి మనకు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ రాసేయండి ఎక్స్ఐ. సో ఇక్కడ అంబర్పేట్కి సంబంధించేసేసి టోటల్ అమౌంట్ ఇది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అంబర్పేట్కి సంబంధించిన టోటల్ అమౌంట్ ఇది. ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అనేది ఇవ్వలేదు, ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అనేది ఎక్స్ వాల్యూ. సో అది ఇక్కడ మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఎక్స్ఐ మల్టిప్లికేషన్ చేసి ఇచ్చాడు. రైట్. సో అదేవిధంగా తిరుమలగిరికి, సైదాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బహదూర్పుర వాటికి సంబంధించిన వాల్యూస్ మనకు ఆల్రెడీ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు. రైట్. సో దీన్ని జస్ట్ మీరు సమ్ చేయండి. సమ్ చేసేస్తే మనకి సిగ్మా ఎక్స్ఐ వాల్యూ 14,652 వచ్చింది. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది, సిగ్మా ఎక్స్ఐ వాల్యూ ఉంది. రైట్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, టోటల్ స్కూల్కి సంబంధించిన మీన్ వస్తుంది. రైట్. సో ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ = 33, సిగ్మా ఎక్స్ఐ = 14,652. సో ఫార్ములా రాసుకోండి, ఎక్స్ బార్ సిగ్మా ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ అనేది రిప్లేస్ చేయండి. రైట్. 14,652 బై 33. సో రఫ్ పేపర్ తీసుకొని డివైడ్ చేయండి, మీకు వాల్యూ వస్తుంది 444 రూపీస్. ఇది ఏంటి, యావరేజ్ అంటే టోటల్ స్కూల్కి సంబంధించిన మీన్ అనమాట. ఓకే, ప్రతి స్కూల్కి సంబంధించిన మీన్ ఎంత, 444 రూపీస్. మరి మనకు నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ప్రతి మండలానికి సంబంధించిన మీన్ కూడా కావాలి. ఇది అంటే టోటల్ మండలానికి సంబంధించిన మీన్. మరి ప్రతి మండలానికి సంబంధించిన మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ చార్ట్ని మనం ఇంతకుముందు ఏదైతే చేసామో ఆ చార్ట్ని తీసుకుందాం. ఇక్కడ మండల్, నెంబర్ ఆఫ్ స్కూల్స్, అమౌంట్ సేవ్డ్. ఇక్కడ చూడండి ఎక్స్ఐ ఉంది, ఇక్కడ ఎఫ్ఐ ఉంది. ఇక్కడ అంబర్పేట మండలం వరకే మనకు సంబంధించిన మీన్ కావాలి. సో ఇక్కడ ఎఫ్ఐ వాల్యూ వచ్చేసి 6, ఎక్స్ఐ వాల్యూ వచ్చేసి 2,154. మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది, మనం కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఈ రెండు వాల్యూస్కి మనం మీన్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక కాలం తీసుకుంటున్నాను, స్కూల్ యావరేజ్ మీన్ ఫర్ మండల్. సో ఫార్ములా ఎక్స్ బార్ సమ్ ఎక్స్ఐ సమ్ ఎఫ్ఐ. ఓకే, రైట్. ఇప్పుడు వాల్యూస్ రిప్లేస్ చేయండి. 2,554 బై 6 వాల్యూ ఎంత వచ్చింది, 359. దిస్ ఈజ్ ద అంబర్పేట్ మండలానికి సంబంధించిన మీన్. నెక్స్ట్ సేమ్ తిరుమలగిరికి సంబంధించిన మీన్ 413. నెక్స్ట్ సైదాబాద్కి సంబంధించిన మీన్ 195. సో ఎలా చేస్తారు, సో ఈ వాల్యూని ఈ వాల్యూతో డివైడ్ చేయండి. నెక్స్ట్ 912ని 4తో డివైడ్ చేయండి, మనకి ఖైరతాబాద్కి సంబంధించిన మీన్ వస్తుంది. అదేవిధంగా 600ని 3తో డివైడ్ చేయండి, మనకి సికింద్రాబాద్కి సంబంధించిన మీన్ వస్తుంది 200. అదేవిధంగా 7,533 బై 9 చేస్తే 837. దిస్ ఈజ్ ద బహదూర్పురకు సంబంధించిన మీన్. దీస్ ఆర్ ద సపరేట్ మండలానికి సంబంధించిన మీన్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ద హైట్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ 9th క్లాస్ ఆఫ్ ఏ సోషల్ స్కూల్ ఆర్ గివెన్ బిలో. సో వాటికి సంబంధించిన డేటా, హైట్స్ వచ్చి బాయ్స్, గర్ల్స్. ఓకే, ఇక్కడ బాయ్స్ 2 మెంబర్స్ 135, గర్ల్స్ 1 మెంబర్ 135 సెంటీమీటర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కంపేర్ ద హైట్స్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. హింట్, ఫైండ్ మీడియన్ హైట్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క హైట్ని కంపేర్ చేసేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీడియన్, నాట్ మీన్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీడియన్. మీడియన్లో మీరు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ మర్చిపోదు. సో దాని గురించి నేను ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. మీరు ఎవరైనా చూడకపోయినట్టయితే దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో దీనికోసం ఫస్ట్ నేను అక్కడ హైట్ తీసుకుంటున్నాను 135 సెంటీమీటర్స్, 140, 147, 152, 155, 160. నెక్స్ట్ బాయ్స్ని తీసుకుంటున్నాను. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 135లో 2 ఉన్నారు, 140 హైట్ ఉన్న వాళ్ళు 5 మెంబర్స్, 147 ఉన్న వాళ్ళు 12 మెంబర్స్, 152 ఉన్న వాళ్ళు 10 మెంబర్స్, 155 ఉన్న వాళ్ళు 7 మెంబర్స్, 160 ఉన్న వాళ్ళు 1 మెంబర్ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా గర్ల్స్ని కూడా తీసుకుందాం, లేదా బాయ్స్కి సంబంధించిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ బాయ్కి సంబంధించిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2, నెక్స్ట్ 2 + 5 7, నెక్స్ట్ 7 + 12 19, 19 + 10 29, 29 + 7 36, 36 + 1 37. అదేవిధంగా దీనికి సంబంధించిన టోటల్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 37. రైట్.
నెక్స్ట్ గర్ల్స్ని తీసుకుందాము. గర్ల్స్ చూసినట్టయితే 1, 2, 10, 5, 6, 5. 135 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు 1, 140 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు 2 మెంబర్స్, 147 ఉన్న వాళ్ళు 10 మెంబర్స్, 150 ఉన్న వాళ్ళు 5 మెంబర్స్, 155 ఉన్న వాళ్ళు 6 మెంబర్స్, 160 ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. సో వీరికి సంబంధించి కూడా ఒక క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుందాం. రైట్, గర్ల్స్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 1, నెక్స్ట్ 1 + 2 3, 3 + 10 13, 13 + 5 18, 18 + 6 24, 24 + 5 29. సో అదేవిధంగా టోటల్ చేయండి. సో టోటల్ వచ్చేసి 29. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద గర్ల్స్ టోటల్, దిస్ ఈజ్ ద గర్ల్స్ బాయ్స్ టోటల్. సో వారికి సంబంధించిన హైట్స్. సో మనం ఇక్కడ జస్ట్ ఏం చేసాము, గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 37 ఉన్నారు. 37 అనేది వర్డ్ నెంబర్. మరి వర్డ్ నెంబర్కి సంబంధించి మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి, n+1/2, n+1/2. సో n వాల్యూ ఈజ్ 37. సో 37 + 1, write down 37 + 1/2, 38, 38/2 19. సో మీడియన్ ఆఫ్ బాయ్స్ ఆర్ 19. రైట్, ఇక్కడ మీడియన్ ఆఫ్ బాయ్స్ ఆర్ 19. మరి ఇక్కడ 19 చూసినట్టయితే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 19 అనేది ఎక్కడుంది, సో ఇక్కడ ఉంది. రైట్, సో దిస్ ఇస్ ద 19. సో 12 బాయ్స్ ఉన్నారు. మరి ఇక్కడ మీడియన్ ఎంత అంటే 147. సో దానికి ఎదురుగా మనకి మీడియన్ ఏముంది, హైట్ 147. సో బాయ్స్ మీడియన్ ఈజ్ 147 సెంటీమీటర్స్. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మనం గర్ల్స్కి వెళ్దాం. సో గర్ల్స్కి సంబంధించేసేసి మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 29 ఉన్నారు. ఇది కూడా ఓడ్ నెంబర్. సో సేమ్ ఫార్ములా n+1/2. సో ఇక్కడ n వాల్యూ వచ్చేసేసి 29. సో రైట్ డౌన్ n అంటే 29 + 1. సో అప్పుడు ఏమవుతుంది, 30/2 అవుతుంది. 30/2 మీన్స్ 15. ఓకే, 15 అనేది ఎక్కడ ఉంది గర్ల్స్కి సంబంధించిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో, ఇక్కడ చూసినట్టయితే 13 and 18 ఉంది. సో 18 ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి 18కి ఉన్న హైట్ ఏంటి అంటే 152. సో మీడియన్ ఆఫ్ హైట్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 152 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనము క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్దాం. సెంచరీ స్కోర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ గివెన్ బిలో. సో క్రికెటర్స్ సెంచరీస్ వాటికి సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 56 క్రికెటర్స్ 5 సెంచరీస్ చేశారు. ఓకే, 5 సెంచరీస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 56 క్రికెటర్స్ ఉన్నారు. అలాగే 10 సెంచరీ చేసిన వాళ్ళు, 15 సెంచరీ, 20, 25 సెంచరీ చేసిన వాళ్ళు, వాటికి సంబంధించిన డేటా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. ఫస్ట్ టేబుల్ అరేంజ్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ సెంచరీస్ వచ్చేసి నేను ఎక్స్గా తీసుకున్నాను. సో ఇందులో వాల్యూస్ నేను ఆల్రెడీ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డేటాని ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ దాన్ని ఎఫ్గా తీసుకున్నాను. రైట్, సో ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో డేటా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఎంతమంది ఉన్నారు సమ్ చేయండి. సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 139 వచ్చింది. నెక్స్ట్ కాలం వచ్చేసేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ వన్ ఈజ్ 56. నెక్స్ట్ 56 + 23 79, 79 + 39 118, 118 + 13 131, 113 + 8 139. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఎందుకంటే ఇక్కడ మీన్ కావాలి కాబట్టి ఈ ఎక్స్ని ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. రైట్, FI XI 5 × 56 280, 10 × 23 230, 15 × 39 585, 20 × 13 260, 25 × 80 200. రైట్, FI XI అని వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా సమ్ చేయండి. సో FI XI సమ్ చేస్తే 1555 వచ్చింది. రైట్, మనకి సమ్ FI XI వాల్యూ ఉంది, సమ్ FI వాల్యూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు వాల్యూస్ రాసుకోండి. సమ్ FI ఈజ్ ఈక్వల్ టు 139, సమ్ FI XI ఈజ్ ఈక్వల్ టు 1555. సో ఫార్ములా రాసుకోండి. X బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. రైట్, ఇప్పుడు వాల్యూస్ అనేది రిప్లేస్ చేయండి. రైట్, 1555 బై 139 రఫ్ పేపర్ తీసుకోండి. మీరు దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 11.187. సో దిస్ ఈజ్ ద మీన్. దీని తర్వాత మనం మీడియన్కి వెళ్దాం. మరి ఇప్పుడు మీడియన్కి సంబంధించేసేసి మనకి టోటల్గా అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 139 ఉన్నాయి. దట్ ఈజ్ ఓడ్. కాబట్టి ఓడ్కి సంబంధించిన మీడియన్ ఫార్ములా ఏంటి, n+1/2. రైట్ డౌన్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. సో ఇక్కడ n వాల్యూ వచ్చేసేసి 139. రైట్, సో 139 + 1 రైట్ డౌన్ బై 2, 139 + 1 140, 140/2
నెక్స్ట్ మనకి 70 వస్తుంది. అంటే ఇక్కడ 17th టర్మ్ ఏదైతే ఉందో అది మీడియన్. మరి ఇక్కడ 70 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి 79 ఉంది. సో ఇక్కడ వరకు రైట్. సో 79లో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? 10 ఉంది. సో కాబట్టి మీడియన్ ఏమవుతుంది? 10 అవుతుంది. రైట్ డౌన్. సో ద 17th టర్మ్ ఈజ్ ద మీడియన్, దట్ ఈస్ 10. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మోడ్ అనేది చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో చూసుకున్నట్టయితే ఏ వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ 56, 23, 39, 13, 8. సో హైయెస్ట్ వాల్యూస్ 56. సో ఆ 56 ఏముంది? 5 ఉంది. సో కాబట్టి మోడ్ ఇస్ ద 5. సో మీన్, మీడియన్, మోడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 8. ఆన్ ద ఒకాషన్ ఆఫ్ న్యూ ఇయర్స్ డే ఏ స్వీట్ స్టాల్ ప్రిపేర్డ్ స్వీట్ ప్యాకెట్స్. నెంబర్ ఆఫ్ స్వీట్ ప్యాకెట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ ఆర్ గివెన్ as below. సో డేటా చూద్దాం. సో కాస్ట్ ఆఫ్ ప్యాకెట్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 రూపీస్ తోటి 20 ప్యాకెట్స్ ఉన్నాయి. సో అలాగే మిగతా డేటా ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయమంటుందండి ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా. సేమ్ మనం ఇంతకుముందు క్వశ్చన్ ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతే అయిపోతుంది. లెట్స్. సో నేను ఇక్కడ టేబుల్ రన్ చేస్తున్నాను. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్యాకెట్స్ ఎక్స్గా తీసుకున్నాను. 25, 50, 75, 100, 125, 150. నెక్స్ట్ ఏ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ దాన్ని ఎఫ్గా తీసుకున్నాను. 25 రూపీస్తో సంబంధించిన 20 ఉన్నాయి, 50కి సంబంధించి 36 ఉన్నాయి, 75కి సంబంధించి 32 ఉన్నాయి, 100కి సంబంధించి 29 ఉన్నాయి, 125 రూపీస్కి సంబంధించిన 22 ఉన్నాయి, 150కి సంబంధించిన 11 ఉన్నాయి. ఇక్కడ వరకు ఆల్రెడీ మనకి డేటా ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఇలా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని సమ్ చేయండి. సమ్ ఎఫ్ఐ వాల్యూ 150. ఇవి మనకున్న 150 ప్యాకెట్స్ ఉన్నాయి డిఫరెంట్ కాస్ట్లో. రైట్. అదేవిధంగా మనం ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 20 plus 36, 56, 56 plus 32, 88, 88 plus 29, 117, 117 plus 22, 139, 139 plus 7, 150. రైట్. ఇక్కడ 150, ఇక్కడ 150. రైట్. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఈ ఎక్స్ని ఈ ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. సో ఎఫ్ఐ 20 into 25, 500, 50 into 36, 1800, 75 into 32, 2400, 100 into 29, 2900, 125 into 22, 2750, 150 into 11, 1650. సో దిస్ ఈస్ ద ఎఫ్ఐ వాల్యూస్. అలాగే ఈ టోటల్ని కూడా వేయండి. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 12,000. సో మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది. సో దీన్ని బై చేసుకొని మనం మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆర్ 150. దిస్ ఈస్ ద ఈవెన్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ఐ వాల్యూ 12,000. ఫస్ట్ మీన్కి సంబంధించిన ఫార్ములా రాసుకుందాం. సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. 12,000 బై 120 డివైడ్ చేయండి. మనకి వాల్యూ వస్తుంది 80. దట్ ఈస్ ద మీన్. నెక్స్ట్ మనం మీడియన్కి వెళ్దాం. మీడియన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 150 ఉన్నాయి. 150 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్కి సంబంధించి మన మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? n/2 అండ్ n/2 + 1. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ n వాల్యూ ఏంటి? 150. సో 150/2 అండ్ 150/2 + 1. 150/2 మనకు వాల్యూ 75 వస్తుంది. ఇక్కడ కూడా 75 వస్తుంది, ప్లస్ 1 76 అవుతుంది. అంటే 75 అండ్ 76. రైట్. మరి ఇక్కడ 75 అండ్ 76 ఈ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? మనం మీకు ఒకసారి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ 88, ఇక్కడ 56, అంటే 88లో ఉంటాయి. రైట్. 88 దగ్గర మనము మీడియన్ని తీసుకోవచ్చు. మరి మీడియన్ యొక్క వాల్యూ ఎంత ఉందంటే కాస్ట్ ఎంత? 75 రూపీస్ ఉంది. దిస్ ఈజ్ ద మీడియన్ కాస్ట్. ఒక మిడిల్ కాస్ట్ అనేది 75 రూపీస్. నెక్స్ట్ మనము మోడ్కి వెళ్దాం. మోడ్ చూసినట్టయితే మనం ఒకసారి ఫ్రీక్వెన్సీకి సంబంధించి 20, 36, 32, 29, 22, 11. సో 36 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, కాబట్టి అది మోడ్ అవుతుంది. సో 36 ఈజ్ ద హైయెస్ట్ టైమ్స్ వచ్చింది. సో దానికి సంబంధించిన కాస్ట్ ఎంత? 50 ఈజ్ ద మోడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద మీన్ వెయిట్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ ఈజ్ 40 kg. One of the student Ranga weights is 46 kg. The other 2 students Rahim and Reshma have the same weight. Find Rahim's weight. ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు. వారి యొక్క మీన్ వచ్చేసేసి 40 అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రంగా వెయిట్ వచ్చేసి 46. మిగతా ఇద్దరిది ఈక్వల్గా ఉన్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రహీమ్స్ వెయిట్. సో సింపుల్ మీన్ ఫార్ములా యూజ్ చేసేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి రహీమ్ వెయిట్స్ అండ్ రేష్మా వెయిట్ తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుంటాం. సో ఆ విధంగా చేద్దాం. రైట్. ఇక్కడ వెయిట్ ఆఫ్ రంగా ఈజ్ 46. ఇది మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెయిట్ ఆఫ్ రహీమ్స్ అండ్ వెయిట్ ఆఫ్ రేష్మా ఈజ్ ఈక్వల్. సో అది ఎంత ఉందనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. రైట్. నెక్స్ట్ అదేవిధంగా మీన్ వచ్చేసేసి 40. ఓకే. మనకి మీన్ యొక్క ఫార్ములా ఏంటి?
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి అందులో 46, ఇంకొకటి ఎక్స్. సో వాళ్ళకి వాల్యూ తెలియదు. ఎక్స్ ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళిద్దరు సేమ్ వెయిట్ ఉన్నారు కాబట్టి, రైట్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 3. సో రిప్లేస్ 46 ప్లస్ ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. సో 46 ప్లస్ 2x బై 3 ఈజ్ ఈక్వల్ టు 40. అయితే ఇక్కడ ఎక్స్ని మనం డివైడ్ చేయలేం కాబట్టి ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పుడు 46 ప్లస్ 2x ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 40 ఉంది. ఈ ఎక్స్ అక్కడికి వెళ్ళేటప్పటికి మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఈ 40 × 3 చేస్తే 120 వస్తుంది. ఈ 46ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 2x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 120 అంటే 40 × 3 120. ఈ 46 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేటప్పటికి -46 అయింది. ఇప్పుడు 120 - 46 74. సో 2x ఈజ్ ఈక్వల్ టు 74. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 74/2 వస్తుంది. సో 74ని 2తో డివైడ్ చేస్తే మనకి 37 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్. సో ఎక్స్ అనేది రహీం వాల్యూ అండ్ రేష్మా వాల్యూ, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు సేమ్ కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయమైంది రహీం వాల్యూ కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ రహీమ్స్ వెయిట్ ఈజ్ 37 kgs. దిస్ ఈజ్ ద ఆన్సర్. Next question 10. The donations given an orphanage home by the students of different classes of secondary school are given below. సో వారికి సంబంధించిన డేటా. సో ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి 6th, 7th, 8th, 9th, 10th. ఇక్కడ డొనేషన్ ఇచ్చారు. ఒక్కొక్క స్టూడెంట్ 5, 7, 10, 15, 20 రూపీస్లో డొనేషన్ ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఇక్కడ 15, 20, 16, 14. అంటే ఇక్కడ 6th క్లాస్కి సంబంధించి 5 రూపీస్ ఇచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 6th క్లాస్ అంటే ఇక్కడ ఓవరాల్గా 6th క్లాస్ వాళ్ళు 5 రూపీస్ ఇచ్చారు ఒక్కొక్కరు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 15 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 7th క్లాస్ వాళ్ళు 7 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 8th క్లాస్ వాళ్ళు 10 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. 9th క్లాస్ వాళ్ళు 15 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. 10th క్లాస్ వాళ్ళు 20 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మీన్, మీడియన్ అండ్ మోడ్ ద డేటా. సో దీనికి సంబంధించి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో దానికి సంబంధించిన ఫస్ట్ డేటా అరేంజ్ చేద్దాం. డొనేషన్ దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని ఎఫ్ అనుకుంటున్నాను. సో 15, 20, 16, 14. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అదేవిధంగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కోవాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సమ్ చేయండి. సో సిగ్మా ఎఫ్ఐ వస్తుంది 80. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫస్ట్ 15 ఉంది. 15 + 15 30, 30 + 20 50, 15 + 16 66, 16 + 14 80. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ని ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ 5 × 15 75, 7 × 15 105, 10 × 20 200, 15 × 16 240, 20 × 14 280. సో దీన్ని కూడా మళ్ళీ మీరు సమ్ చేయండి. అప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 900 వచ్చింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రైట్ డౌన్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 80, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 900. ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. 900/80. సో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 11.25 వచ్చింది. దిస్ ఈజ్ ద మీన్. నెక్స్ట్ మనం మీడియన్కి వెళ్దాం. మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్ వాల్యూస్ 80 ఉన్నాయి. ఓకే, 80 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? n/2 అండ్ n/2 + 1, రైట్. సో ఇక్కడ n వాల్యూ ఎంత? 80 అంటే రిప్లేస్ చేయండి. 80/2 అండ్ 80/2 + 1. సో 80/2 అంటే 40 వస్తుంది. ఇక్కడ కూడా 40 వస్తుంది. 40 + 1 41 అంటే 40 and 41. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 40 చెక్ చేయండి. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో 50లో ఉండే ఛాయిసెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ 50 యొక్క డొనేషన్ ఎంత? 10 రూపీస్. దిస్ ఈజ్ ద మీడియన్, రైట్. నెక్స్ట్ మోడ్ అనేది చాలా సింపుల్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే 15, 15, 20, 16, 14. సో 20. సో దిస్ ఈజ్ ద మోడ్ వాల్యూ ఎంత? దట్ విల్ బి 10. సో ఇక్కడ మీన్ వచ్చేసి 11.25, మీడియన్ వచ్చేసి 10, మోడ్ వచ్చేసి కూడా 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. Next, question number 11. There are 4 unknown numbers. The mean of the first 2 numbers is 4 and the mean of the first 3 numbers is 9. The mean of the all 4 numbers is 15. If one of the 4 numbers is 2, find the other numbers. So question చూడగానే ట్రిక్కీగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ఉన్న నెంబర్స్ అన్ని 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 నెంబర్స్కి సంబంధించిన మీన్ ఉంది 4. అదేవిధంగా 3 నెంబర్స్కి సంబంధించిన మీన్ 9. అదేవిధంగా 4 ఆల్ నెంబర్స్కి సంబంధించిన మీన్ 15. వన్ ఆఫ్ ద 4 నెంబర్లో అందులో ఒక నెంబర్ వచ్చేసేసి 2.
ఒక నెంబర్ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, మిగతా 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మరి ఇక్కడ మిగతా నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ మనకి అన్నింటికి సంబంధించిన మీన్ ఇచ్చాడు. మీన్ అనేది యావరేజ్. ఇప్పుడు 2 నెంబర్స్కి సంబంధించేసేసి మీన్ వచ్చేసేసి ఫస్ట్ 2 నెంబర్కి సంబంధించి మీన్ వచ్చేసేసి 4 అన్నాడు. అంటే ఇక్కడ 2 నెంబర్స్కి యావరేజ్గా 4 అంటే ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 8. అంటే 2 నెంబర్స్ సమ్ చేస్తే అంటే ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో దానికి 8 ఉంటుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 ఉంటుంది. సో దీన్ని చేసేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇందులో ఒక నెంబర్ 2 అనుకో, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో అలాగే ఇక్కడ 9 అనేది 3 నెంబర్స్కి సంబంధించిన మీన్. అంటే ఇక్కడ ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది 27 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్కి సంబంధించేసేసి 8, 3 నెంబర్స్కి సంబంధించి 27, అలాగే 4 నెంబర్స్కి సంబంధించి 15 అంటే 60. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 నెంబర్స్ని సమ్ చేస్తే 60 వచ్చింది. ఇది ఎలా చెప్తున్నాం మనము, యావరేజ్ ఈజ్ ద 15. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 ఉన్నాయి, కాబట్టి ఆ 4 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది 60 ఉంటుంది. అదేవిధంగా 3 నెంబర్స్ యొక్క సమ్ 27 ఉంది. ఈ రెండింటి మధ్యన డిఫరెంట్ ఉండేది ఒక నెంబర్. నెక్స్ట్ అలాగే మిగతాయి కూడా. సో అది ఎలాగనే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రఫ్గా ఇక్కడ ఫార్ములా కాదు, రఫ్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. మీన్లో ఏముంటుంది, సో టాప్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది, డౌన్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే గివెన్ దట్ మీన్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 15. అంటే ఇక్కడ 15 into 4 చేస్తే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ వస్తుంది. ఇక్కడ మనకి టాప్లో ఏముంది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, ఇది వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది, రైట్. సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 15 60. ఇక్కడ నెంబర్స్ అన్ని 4, దీని వాల్యూ ఉంది, దీని వాల్యూ ఉంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా మీన్ ఆఫ్ ద ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 9. సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఎంత ఉంటుంది 3 into 9 27 ఉంటుంది. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ 4 అంటే 4 into 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 8 వస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ 4th నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ 4th నెంబర్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ 4 నెంబర్లోంచి సమ్ ఆఫ్ 3 నెంబర్ తీసేస్తే వచ్చే డిఫరెన్స్ 4th నెంబర్ అవుతుంది, రైట్. 4th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 4 నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ఎంత 60 అండ్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎంత 27. సో రైట్ డౌన్ 60 minus 27 ఈజ్ ఈక్వల్ టు 33. సో 4th నెంబర్ ఎంత 33. నెక్స్ట్ అదేవిధంగా 3rd నెంబర్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ 27, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 8. సో 27 minus 8 19. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, మనకి అందులో ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్లోంచి గివెన్ నెంబర్ అది తీసేస్తే మనకు వచ్చేదే 3rd నెంబర్, రైట్. సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ మైనస్ గివెన్ నెంబర్. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత 8, గివెన్ నెంబర్ ఎంత 2, 8 minus 2 6. దిస్ ఈజ్ ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 33, సెకండ్ నెంబర్ 19, థర్డ్ నెంబర్ 6 అండ్ 4th నెంబర్ ఈజ్ గివెన్ ఆల్రెడీ 2. సో ద అదర్ 3 నెంబర్స్ ఆర్ 6, 19, 33. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి, మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.